ఎగ్స్ ఖచ్చితంగా పెట్టాలి అన్నది రూల్ అయితే ఏం లేదండి. బట్ పెట్టాలనుకున్న వాళ్ళు మాత్రం పిల్లలకి 9-10 నెలలు వచ్చేంత వరకు మాత్రం మొదలెట్టకండి. 9-10 నెలలు వచ్చిన తర్వాత ఫస్ట్ థింగ్ మొదలెట్టేది యెల్లో. సాధారణంగా చాలామంది వైట్ పెడతా ఉంటారు. కానీ వైట్ మీరే తిని చూడండి. వైట్ తినాలంటే మాత్రం మనం పళ్ళతోటి ముందు కొరకాలి. అండ్ నమిలేది కూడా వెనకాల పళ్ళతోటి, దవడ పళ్ళతోటి మనం కొరుకుతూ ఉంటాము. నమలాలి. నమిలిన తర్వాత మింగుతాము. పసిపిల్లలకి 9-10 నెలల పిల్లలకి జనరల్గా వెనకాల దవడ పళ్ళలోని రావు. సో వాళ్ళకంత మంచిగా నమిలి మింగడం అనేది జరగదు. సో అది ముక్కలు ముక్కలుగానే కడుపులోకి వెళ్తుంటుంది. కడుపులోకి వెళ్తే పర్వాలేదు. ఒక్కోసారి అడ్డుపడి ఏమన్నా ఛాతిలోకి ఊపిరితిత్తుల దగ్గరికి వెళ్తే మాత్రం చాలా ఇబ్బంది అవుతుంది. యెల్లో అన్నది ఏంటంటే అది పొడిగా ఉంటుంది కాబట్టి బాయిల్ చేసిన ఎగ్లో యెల్లోని కొంచెం కొంచెంగా తీసి చేతులు ఇట్లా నలుపుకుంటూ దాన్ని సాఫ్ట్గా చేసి పొడి పొడిగా కాకుండా కొంచెం చిన్న చిన్నగా పెడితే నాలిక మీద పెడితే వాళ్ళు నాంచి నాంచి అది తినగలుగుతారు. అది మీరు చేయగలిగింది 9-10 మంత్స్ తర్వాతే. ఒక 1 ఇయర్ అయిన తర్వాత కొంచెం పళ్ళు కరెక్ట్గా వచ్చాయి. ఒక 13 నెలలు వచ్చేసరికి జనరల్గా అన్ని మొత్తం సెట్ ఆఫ్ టీత్ వచ్చేస్తాయి. ఆ పళ్ళు వచ్చిన తర్వాత చిన్నగా బాయిల్డ్ ఎగ్ది స్టార్ట్ చేయొచ్చు. ఇదంతా కంటే కూడా రిస్క్ అనిపిస్తుంది బాయిల్డ్ ఎగ్ అంటే మనము ఆమ్లెట్ వేసుకొని కూడా ఇవ్వచ్చు. కాకపోతే దాంట్లో ఉప్పు కారం లేకుండా జస్ట్ ప్లెయిన్ ఎగ్ని బీట్ చేసి మీరు కొద్దిగా అంత ఆయిల్ వేసి మీరు ఆమ్లెట్ లాగా పెట్టవచ్చు. అది ఇంకా వాళ్ళు నమలడానికి కానీ అది సేఫర్గా ఉంటుంది. 1 ఇయర్ పిల్లలకి నేను చెప్తుంది. 9-10 మంత్స్ పిల్లలకి మాత్రం ఎగ్ యెల్లో ఒకటి పెడితే సరిపోతుందండి. అంతకుమించి ఇంకా అవసరం లేదు. ఖచ్చితంగా ఎగ్ ఇవ్వాల్సిందే అన్నది మాత్రం రూల్ ఏం లేదు. అండ్ ఒకవేళ ఇస్తే ఎన్ని ఇవ్వాలి అని అంటే జనరల్గా రోజుకు ఒక ఎగ్ అన్నది మన మెయింటెనెన్స్కి సరిపోతుంది. అయితే కొంతమంది పిల్లలు ఉంటారు, ఆహారం లోపం ఉన్న పిల్లలు 6 నెలల తర్వాత సాలిడ్ ఫుడ్ స్టార్ట్ చేస్తారు. కానీ వాళ్ళు ఎదుగుదల సరిగ్గా లేకపోవడము, బరువు సరిగ్గా ఎత్తు సరిగ్గా ఎదగట్లేదు అన్నట్టుగా డాక్టర్స్ ఎవరైనా చెప్తే అప్పుడు దెన్ వీ విల్ సజెస్ట్ ఫర్ 2 or 3. అది మనం వాళ్ళ తీసుకునే ఆహారం బట్టి ఇంకా ఎంత ఎక్స్ట్రా సప్లిమెంట్ ఇవ్వాల్సి వస్తుంది అన్న దాన్ని బట్టి ఆలోచించి మనం చెప్తూ ఉంటాము. బట్ 1 కంటే ఎక్కువ ఇవ్వడం అనేది ఫర్ అ నార్మల్ చైల్డ్ నాట్ నీడెడ్.